హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఫ్రూట్ కస్టర్డ్. సమ్మర్లో చల్లగా తినడానికి ఈ కస్టర్డ్ చాలా బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా నచ్చుతుంది, ఎందుకంటే ఇది బోత్ డిలీషియస్ అండ్ హెల్తీ ఫుడ్ ఐటమ్. ఇది ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఫ్రూట్ కస్టర్డ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 లీటర్ పాలు, 250 గ్రామ్స్ షుగర్, కస్టర్డ్ పౌడర్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి. అందులోని 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. పాలు వచ్చినంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు పాలు పొంగొచ్చాయి. ఇవి కొంతసేపు బాగా మరగపెట్టుకోవాలి. పొంగొచ్చినప్పుడల్లా మనము దీంతో ఇలా కలుపుతూ కొంతసేపు అలా మరగబెట్టుకోవాలి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ సమ్మర్లో తింటే పొట్టకి చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే మన సమ్మర్లోని చాలా చల్లని ఐటమ్స్ ఏమైనా తినాలనుకుంటాం, ఎందుకంటే మన బాడీ డీహైడ్రేట్ అవుతుంది కదండి. దానివల్ల మనకి ఈ ఫ్రూట్ సలాడ్ తింటే చాలా చల్లగా ఉంటుంది. ఒక 3-4 మినిట్స్ ఇలా మరిగించుకోవాలి. మరిగించుకున్న పాలల్లో మన షుగర్ ఉంది కదండి, 250 గ్రామ్స్ షుగర్, ఇది కొంచెంగా యాడ్ చేసుకోవాలి. పంచదార బాగా కరిగినంత వరకు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకు కొంచెం స్టిక్కీగా అంటుకుంటున్నట్టు ఫీలింగ్ అవుతుంది. షుగర్ అంతా కరిగిపోయి పాలల్లో ఇలాగా మరుగుతున్నప్పుడే మనము దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది బాగా మరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఒక కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం. ఒక బౌల్లో కాచి చల్లార్చిన పాలని తీసుకుందాం. ఇందులో 4 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేద్దాం. బాగా మిక్స్ చేసుకోవాలి, ఏ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, పాలు పొంగొచ్చాయి, ఇలా మరుగుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ పౌడర్ని అందులో మిక్స్ చేసుకుందాం. పాలు ఇలా మరుగుతున్నప్పుడే దీనిలో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేద్దాం. ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతాయి. మెల్లగా సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలి, మన పాలు చిక్కబడినంత వరకు. చూసారా, అది చిక్కబడడం మనకు తెలుస్తూ ఉంటుంది. చూడండి, ఇలా తీస్తే మనకి ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది. ఇది కానీ ఇంకా చల్లబడితే ఇంకా చిక్కగా అయిపోతుంది, దాంతో మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఇది చిక్కబడింది కదండి, దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బయటను ఉంచుకొని ఒక 2 అవర్స్ చల్లార్చుకుందాం. చల్లగా అయిన కస్టర్డ్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ పీసెస్ని కస్టర్డ్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ముందుగా యాపిల్,
బనానా, పొమోగ్రానేట్, గ్రేప్స్, వీటిలన్నిటిని బాగా కలుపుకుందాం. ఇది బాగా కలిపిన తర్వాత ఇది 2 అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. అంతే, మన కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇది చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.